ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో ఏం టెస్టులు చేస్తారు? హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. సో ప్రెగ్నెన్సీలో చేసే ఫస్ట్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మీ బాడీలో బ్లడ్ ఎంత ఉన్నది అని తెలుస్తుంది. నెంబర్ 2, బ్లడ్ గ్రూపింగ్ అండ్ RH టైపింగ్. మీకు ఏమైనా ప్రెగ్నెన్సీలో బ్లడ్ తక్కువగా ఉన్నా, ఎమర్జెన్సీగా బ్లడ్ ఏమైనా ఎక్కించాల్సిన అవసరం ఉన్నా, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. నెంబర్ 3, బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం. మీకు ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చినా, ఏదైనా చిన్న కట్ లాంటిది ఏమైనా జరిగినా మీకు ఎంతసేపు బ్లీడింగ్ అవుతుంది, ఎంతసేపట్లో బ్లడ్ క్లాట్ అవుతుంది అన్నది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. నెంబర్ 4, బ్లడ్ షుగర్ టెస్ట్. ప్రెగ్నెన్సీలో మదర్ కి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మదర్ కి షుగర్స్ కంట్రోల్లో లేవు అంటే బోత్ మదర్ కి బేబీకి కూడా ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5, యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్. ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా కామన్. సో ఈ టెస్ట్ ద్వారా మనకి ఏమైనా యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందేమో అని తెలుస్తుంది. నెంబర్ 6, సిఫిలిస్ టెస్ట్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి టెస్ట్లు లైక్ HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C. ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా మదర్ కి ఉన్నాయి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో మదర్ నుంచి బేబీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అన్నది ఉంటుంది. నెంబర్ 7, థైరాయిడ్ టెస్ట్. మదర్ కి థైరాయిడ్ ఇబ్బంది ఉంది అంటే ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే రిస్క్, బేబీకి ఇబ్బందులు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. సో ఈ టెస్ట్లు అన్నవి ప్రెగ్నెన్సీలో డెఫినెట్ గా చేయించుకోవాలి. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.